అందరికీ ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, లాస్ట్ వీక్లో వీడియో ద్వారా ఇతరులకు తీర్పు తీర్చకూడదు అనే అంశాన్ని మనం విన్నాం. మరి ఈ వీడియో ద్వారా ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఎప్పుడు వినేదే కదా అనుకోకండి. మరి ప్రార్థన అనే అంశం ఉండడము మనకందరికీ తెలిసిందే. అయితే ప్రార్థన అనే అంశాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం, ఎన్ని విధాలుగా వాడుకుంటున్నాం, మరి ఈ ప్రార్థనకు ఒక పరిమాణము అనేది ఉంటుంది, లేక కొలత అనేది ఉంటుంది. మరి ఈ కొలత మనం ఏ విధంగా కొలుస్తున్నాం అనేది నేర్చుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, స్కిప్ చేయొద్దు, చక్కగా వినండి. మరి మన ఇంట్లో ఏదైనా ప్రాముఖ్యమైన అవసరం ఉందనుకోండి, లేక కుమార్తె వివాహం చేయాలి అని అన్నప్పుడు మనం ఏం చేస్తాం? మొదటిగా యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ దేవుడు నాపై కనికరం ఉంచి నా బిడ్డకు మంచి వివాహ సంబంధం తీసుకురావాలి అనే ఒక ఆశ చొప్పున మనము ఆ విజ్ఞాపనను దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి నిర్ణయించుకుంటాం. నిర్ణయమే కాదు, మరి ప్రార్థన మొదలు పెడతాం. అయితే ఈ ప్రార్థన మొదలు పెట్టినప్పుడు మనము ఎవరితో అప్పుడే షేర్ చేసుకోం. మొదట మనమే మన వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకరించి, మరి ప్రభువా, నా కుమార్తె వివాహానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఒక మంచి సంబంధాన్ని నాకు పంపించు అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం. అయితే ఈ ప్రార్థించేటప్పుడు మరి మనము సంపూర్ణమైన విశ్వాసం, చక్కని నా చేతులు గమనిస్తున్నారు కదా, సంపూర్ణమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉంటాం. ఎవరిపైన ఆధారపడము. నేనే నా కుమార్తె కొరకు ప్రార్థించాలి అనే ఆ ఉద్దేశం చొప్పున మనము కంప్లీట్ కాన్ఫిడెన్స్తో దేవుని సన్నిధిలో మనం మోకరిస్తాం. ఓకే, ఒక వారం, 2 వారాలు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, సంవత్సరం, ఇలా సంవత్సరం వరకు మనము సంపూర్ణ మరి విశ్వాసంతో ప్రార్థిస్తాం. ఇలా ప్రార్థిస్తూ ఒక సంవత్సరం అయ్యేసరికి మన విశ్వాసం కొంత సంపూర్ణం నుండి హాఫ్ ఫాల్ డౌన్, వెనుకకు వెళ్తుంది. హాఫ్ అనేదే మనము కలిగి ఉంటాం. సంపూర్ణతలో నుండి ఒక సగభాగము